డ్రాగన్ ఈ సినిమా తమిళ దర్శకుడు అశ్వత్ మారిముత్త తెరకెక్కించగా హీరో ప్రదీప్ రంగనాథ్ మరియు హీరోయిన్ అనుపమ పరమేశ్వరం ముఖ్య పాత్రలో నటించారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంది, కథ ఎలా ఉంది, మనం ఇప్పుడు తెలుసుకుందాం. కథాంశం విషయానికి వస్తే ఈ సినిమా కథ రాఘవన్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. రాఘవన్ జీవితంలో ఓ మలుపు తిరిగి అతను ఆర్థిక మోసపూరిత ప్రపంచంలోకి ఎలా అడుగు పెట్టాడు, సంపద కోసం ఏ విధంగా మార్పు చెందాడు అనే అంశాలపై కథ సాగుతుంది. ప్రదీప్ గల చిత్రం లవ్ టుడే పెద్ద హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. హీరో ప్రదీప్ తన నేచురల్ యాక్టింగ్ తో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇంటర్వ్యూ బ్లాక్ మేజర్ హైలైట్. ప్రేక్షకులను ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో ఉంచే విధంగా స్క్రీన్ ప్లే ఉంది. ఇకపోతే హాస్యం అండ్ ఎమోషనల్. సినిమాకు కామెడీ చాలా పెద్ద ప్లస్ పాయింట్. సంగీత విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఇకపోతే సినిమాటోగ్రఫీ, కొన్ని విజువల్ షాట్స్ చాలా బాగా ప్లాన్ చేశారు. సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కథలో కొన్ని స్లో మూమెంట్, సెకండ్ హాఫ్ లో కథ కొంత మెల్లగా సాగుతుంది. హీరోయిన్ క్యారెక్టర్ డెవలప్మెంట్ తక్కువ, అనుపమ పాత్రను తక్కువ స్కోప్ ఇచ్చారు. క్లైమాక్స్ కొంత ఊహించదగినది, కథలో కొత్తదనం లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. డ్రాగన్ ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ, కామెడీ, ఎమోషనల్, యాక్షన్ కలిపి మంచి కమర్షియల్ ప్యాకేజ్. సూపర్ హిట్ మూవీ అని చెప్పలేం, కానీ మంచి టైం పాస్ మూవీ. మీరు ప్రదీప్ ఫ్యాన్ అయితే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.